హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పూరీలోకి కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే ఇలా తప్పేర పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మినప్పప్పు, అలానే శనగపప్పు, జీలకర్ర అండ్ ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం తురుము అండ్ పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే లేవు. క్యారెట్ అండ్ ఉల్లిపాయలు పొడవు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ ఒక బంగాళదుంప ఉడకపెట్టుకొని ఇలా మ్యాషింగ్ చేసుకోండి, లేకపోతే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. అండ్ ఇందులోనే ఇప్పుడు సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు అయితే వేసి కలుపుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని కొంచెం మరగనివ్వాలి. అండ్ అలానే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి అయితే నేను తీసుకున్నాను. ఇందులో వీలైతే మీరు మజ్జిగ కూడా కలుపుకోవచ్చు. నేనైతే మజ్జిగ లేదు, అందుకే నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఆ మరిగిన నీటిలో అయితే వేయాలి. శనగపిండి అండి. ఉండలేం లేకుండా నీట్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకున్న తర్వాత ఈ మరిగిన వాటర్లో అయితే వేసేయాలి. సో చూడండి, వాటర్ అయితే మరుగుతున్నాయి కదా. ఇప్పుడైతే ఇందులో వేసుకున్నాం. అది కొంచెం చిక్కబడితే ఆపేయచ్చండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఉడికిపోతుంది కర్రీ అయితే. సో ఈ బంగాళదుంపలు వేసాం కదా, కొంచెం ఉడకనివ్వాలి.